వెల్కమ్ టు KR3 టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. దళిత కారు డ్రైవర్ గంటపోగు మధుబాబును అజంతా హోటల్ యజమాని రామ్మోహన్ రావు కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేసి అవమానపరిచిన రామ్మోహన్ రావును వెంటనే కఠినంగా శిక్షించాలని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా, దళిత సంఘాల లాయర్లు, MRPS నాయకులు కర్నూలు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా, దళిత సంఘం లాయర్ చంద్రుడు మాట్లాడుతూ, కర్నూలు మండలం గ్రామానికి చెందిన గంటపోగు మధుబాబు గత వారం రోజుల కిందట అజంతా హోటల్ యజమాని రామ్మోహన్ రావుకి యాక్టింగ్ డ్రైవర్ గా మధుబాబు కర్ణాటకలోని సిరిగుప్పకు వెళ్లడం జరిగిందని తెలిపారు. హలీకోటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటేశ్వరరెడ్డి ఫామ్ హౌస్ కు అజంతా హోటల్ యాజమాన్యం రామ్మోహన్ రావు తన మిత్రులతో కలిసి మద్యం సేవించారని తెలిపారు. మరికొంత మద్యం బాటిల్ తీసుకురావాలని రామ్మోహన్ రావు వాళ్ళ మిత్రులు కారు డ్రైవర్ అయిన మధుబాబుకు చెప్పడంతో అతను కారు తీసుకువెళ్లలేక తప్ప తన సొంత పనులకు ఉపయోగించలేదని తెలిపారు. ముందుగానే మద్యం సేవించిన రామ్మోహన్ రావు కార్ డ్రైవర్ గంటపోగు మధుబాబు పిలిచి తమ అనుమతి లేనిది కారు ఎందుకు తీసుకెళ్లారని దుర్భాషలాడి కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేశారని తెలిపారు. వెంటనే రామ్మోహన్ రావుపై చర్యలు చేపట్టాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకలు చేయాల్సి వస్తుందని తెలిపారు. మరి ఏ ఒక్క డ్రైవర్ పైన తప్పు లేకుండా యాజమాన్లు చేయి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్స్ లాయర్స్ చంద్రుడు, చంద్రశేఖర్, MRPS జిల్లా అధ్యక్షుడు భాస్కర్, విజయ్, సుభాష్ చంద్రబోస్ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లడం జరిగింది. కోర్టులో ఎస్ఐ గారు చెప్పారు, క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం. కర్ణాటకకు వెళ్లి అల్ట్రాసిటీ కేసు వేసి FIR ఫైల్ చేపించాం, పంచనామా చేపించి దాదాపుగా 7 రోజులు అయిపోయింది. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సిరుగుంపకి రాదు, ఇది తక్కలకోటకి రాదు, ఇప్పుడు ఈ కేసుని బళ్ళారికి ట్రాన్స్ఫర్ చేసినామన్నారు. మళ్ళీ బళ్ళారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరపున రిక్వెస్ట్ చేసేది ఒకటే, వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి, డ్రైవర్ కి న్యాయం చేయండి. డ్రైవర్ కి న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బళ్ళారికి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. చెప్పుతో కొట్టినాడు సార్, నా కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టినాడు. నన్ను చంపుతాడనే భయంతో నేను అక్కడ నుంచి బస్సుకు వచ్చేసినాను. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాను. అవును సార్, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాం సార్. అగ్రవర్ణ దుహంకారైనటువంటి రామ్మోహన్ రావు గారు ఒక మాదిగ కులానికి చెందినటువంటి డ్రైవర్ని కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ ఆయన పైన కులం పేరుతో దూషించి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయ్యా, కుల వివక్షత మానండి. ఇట్లాంటి పేద అణగారినటువంటి వర్గాల డ్రైవర్ల పైన మీ దాడులు ఆపమని చెప్పేసి ఇలాంటి అజంతా హోటల్ యజమాని అయినటువంటి రామ్మోహన్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన పైన దాడి చేసినందుకు, కులం పేరుతో దూషించినందుకు అతన్ని వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి అతన్ని జైల్లో పెట్టి మరి బాధితుడైనటువంటి మధుకు న్యాయం జరిగేంత వరకు మరి MRPS ఎంతవరకైనా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ రెడ్డి